సందర్భాలు మాత్రమే కాకుండా సేవకుల ద్వారా దేవుడు అనేక విషయాలను మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఇందును బట్టి ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఘనపరచుచు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నేను దేవునికి ఆరోపిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 14 తీర్పులను మనము ధ్యానము చేసుకున్నాం. ఈ రోజున 15వ తీర్పును నేను ధ్యానము చేయబోతున్నాను. We have already learned and studied about 14 judgments. From today, we are going to start meditating about the 15th judgment. ఈరోజు 15వ తీర్పును మనము ధ్యానము చేయబోతున్నాం. ఈ 15వ తీర్పుకు పెట్టిన పేరేమిటంటే హర్మెగెదోన్ యుద్ధము ద్వారా జరగనయున్న తీర్పు. The judgment which will take place during the battle of Armageddon. హర్మెగెదోను యుద్ధ కాలమున జరగనయున్నటువంటి తీర్పును, లేదా హర్మెగెదోను యుద్ధమందు జరగనయున్న తీర్పు. మీరు రాసుకోవాల్సిన హెడ్డింగ్ 15th జడ్జ్మెంట్ ఈజ్ ద జడ్జ్మెంట్ డ్యూరింగ్ ద బ్యాటిల్ ఆఫ్ ఆర్మగెడాన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చాలా విషయాలు ఉన్నాయి గనుక ఈరోజు రేపు ఈ 15వ తీర్పును మనము ధ్యానము చేద్దాం. ప్రియులారా, హర్మెగెదోన్ అన్న మాటకు అర్థమే వధ పర్వతం. వధ పర్వతం, వధ పర్వతం అంటే ద మౌంటైన్ ఆఫ్ స్లాటర్, ద స్లాటర్స్ మౌంటైన్, ద స్లాటర్స్ మౌంటైన్. ప్రియులారా, యెరూషలేం పట్టణానికి వెళ్ళినప్పుడు, ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసుదాస్ మ్యూట్ చేయాలి. మేము యెరూషలేం పట్టణమునకు వెళ్ళినప్పుడు అక్కడ మరి వధ పర్వతాన్ని లేదా అర్మెగెదోన్ని చూడడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఆ ఆర్మెగెడోన్ లేదా ఆర్మెగెడాన్ అనబడుతున్నటువంటి ఆ స్థలం పర్వత శ్రేణుల మధ్య ఉన్నటువంటి ఒక పర్వతం స్థలం. ఆ అర్మెగెదోన్ అనబడుతున్నటువంటి స్థలములోనే రేపు ప్రపంచములో 3వ మహాభయంకరమైన యుద్ధము జరగబోతుందని దేవుని వాక్యం ద్వారా చరిత్రలో సంభవించుచున్నటువంటి పరిస్థితుల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఆ స్థలములన్నీ కూడా పర్వతాల చేత నింపబడి, పర్వతాలు ఆ ప్రదేశంలో విస్తారంగా ఉన్నట్లుగా మనము చూడగలం. అందుచేత కాబోలు మరి ఏ ఉద్దేశము చేతనో మనకు తెలియదు, కానీ దేవుడు ఆ స్థలానికి అర్మెగెదోన్ అని పేరు పెట్టాడు. అర్మెగెదోన్ అన్న మాటకు అర్థమే వధ పర్వతం, వధ పర్వతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి తీర్పును, ప్రతి న్యాయ తీర్పును మనము ధ్యానము చేసేటప్పుడు ఒక విషయాన్ని మీ ముందు స్పష్టంగా చేస్తూ వచ్చాను. అదేమిటంటే, ఓపిక పట్టి సహించి ఇక కాలము పూర్తిగా చేయి జారిపోయినప్పుడు, అవకాశము చేయి జారిపోయినప్పుడు, సమయము చేయి దాటిపోయినప్పుడే దేవుడు తీర్పును అనుమతిస్తాడు. అంతేకాని ఏదో చిన్న పొరపాటుకో, ఏదో చిన్న నేరమునకో దేవుడు వెనువెంటనే తీర్పునకు అప్పగించువాడు కాడని దేవుని వాక్యము ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ 15వ తీర్పును వివరించే ఈ సందర్భములో కూడా నేను ఒక చక్కటి విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, దేవుని చేత మనకు ప్రసాదింపబడిన ప్రతి మంచి కార్యమును, ప్రతి మంచి ఈవిని మరియు ప్రతి ఆశీర్వాదమును స్వీకరించుటకు లేదా అనుభవించుటకు మనము నిరాకరించిన ఎడల తీర్పు దినమందు వాటి నిమిత్తమై దేవునికి మనము లెక్క అప్పజెప్పవలసి వచ్చును. బాగా వినండి. ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు మనకిస్తూ ఉంటాడు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు,
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తూ ఉంటాడు. ఎన్నో ఈవులను దేవుడు మనకిస్తూ ఉంటాడు. ఎన్నో శ్రేష్టమైనటువంటి పదార్థములను దేవుడు మనకిస్తూ ఉంటాడు. విన్నారా? భూమి మీద శ్రేష్టమైన పదార్థములన్నిటినీ దేవుడు మనకు వరముగా, ఆశీర్వాదముగా ఇచ్చి ఉన్నాడు. ప్రభు మనకిచ్చినటువంటి వాటిలో ఒకవేళ మనము దేనిని సద్వినియోగపరచుకొనకపోయినా, ఎట్టి ఆశీర్వాదమునైనా మనము తృణీకరించిన ఎడలా, ఎట్టి ఏవినైనా మనము దేవుని కృపను బట్టి పొందుకున్న వాటిని ఉపయోగించుకొనని ఎడలా, మనము వాటన్నిటి విషయమై తీర్పు తీర్చబడి లెక్క అప్పజొప్పవలసి వస్తుందన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థం కావడానికి 1-2 ఉదాహరణలు నేను చెప్పి ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ఒకవేళ ప్రభు మీరు పడుతున్న కష్టాన్ని, మీరు పడుతున్న ఇబ్బందిని చూచి మీరు మందిరానికి వెళ్ళడానికి, మీ కార్యాలు జరిగించుకోవడానికి ఒక మంచి వాహనమునే దేవుడు ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు అనుకోండి. అయ్యో బిడ్డలు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, మందిరానికి వెళ్ళడానికి కష్టపడుతున్నారు, వీరికి సరైనటువంటి వాహనము లేదని ఒక మంచి బైకో లేదా ఒక మంచి కారో దేవుడు మీకు ఇచ్చాడు అనుకోండి. ఒకవేళ ఆ ఈవిని మీరు పొందుకున్న తర్వాత దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం చేశారనుకోండి, ప్రభు మీకు ఆ అవకాశం ఇచ్చిన తర్వాత, ప్రభు మీకు ఆ మేలు చేసిన తర్వాత మీరు దాన్ని సద్వినియోగపరచుకోవడం మానుకున్నారనుకోండి, మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన దినం ఒకటి వస్తుంది అని ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ ఒక మంచి సహవాసాన్ని, ఒక మంచి దైవజనులను, మిమ్మల్ని ప్రేమించే దైవజనులను, మీ కొరకు ప్రయాసపడే సేవకులను ప్రభు మీకు ఇచ్చాడు అనుకోండి. ఒకవేళ ఆ సేవకులను ఉపయోగపరచుకునే ఆ అవకాశాన్ని మీరు పోగొట్టుకున్నారనుకోండి, ఆ సేవకులతో మీరు సహవాసం చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నారనుకోండి, మనం ఒక రోజున లెక్క అప్పచెప్పవలసి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక చక్కటి విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, తప్పిపోయిన కుమారునిగా ఒకవేళ మనము తిరిగి మన తండ్రి ఇంటికి చేరగలిగితే, మన తండ్రి వద్దకు వెళ్ళగలిగితే, లేదా ప్రభు మనకిచ్చిన ఈవులను, ప్రభు మనకిచ్చినటువంటి సమస్త శ్రేష్టమైన ఆ ఆశీర్వాదములను, లేకపోతే ప్రతి మంచి ఈవులను మనం అనుభవించచ్చు, ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, దేవుని ఎడల మనం నమ్మకముగా ఉండగలిగిన ఎడల, ప్రియమైన దేవుని బిడలారా, తీర్పును మనము తప్పించుకుంటామని నేను ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నోసార్లు మన తలంపుల్లో, మన ఆలోచనలో, మన ఆశలలో దేవుడు మనల్ని ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. ఈ నడిపింపులో మనం స్థిరపడి ఉండాలి. ఈ మేలులను మనము అనుభవించచ్చు, దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ప్రభు కొరకు నమ్మకముగా మనం జీవించాలని కొన్ని ఆశ మనం కలిగి ఉండినట్లు మనలో నుండి కొన్ని ఆశలు, కొన్ని తలంపులను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి వాటిని ప్రభు మనకు చక్కటి దైవిక సంబంధమైన కార్యముల కొరకు, ఆత్మ సంబంధమైన వాటి విషయమై ప్రభు మనకు ప్రేరేపణ కలిగించినప్పుడు మనము నిర్లక్ష్యం చేయరాదు. అలాగున నిర్లక్ష్యము చేసిన ఎడల తీర్పు తప్పదని మరొకసారి నేను మీకు జ్ఞాపకం దేవునికి మహిమ కలుగునుగాక. విన్నారా? బయల్పరచబడిన ఆయన మంచితనమును నిరాకరించుట ద్వారా మనము సాక్షాత్తుగా ఆయన కనికరమునే నిరాకరించుచున్న వారిగా మనం నిర్ధారణ అవుతున్నాము గనుక, మన ఎడల చూపిన దేవుని మంచితనమును మనం విసర్జించిన మన మీదకి తీర్పు తప్పనిసరిగా వస్తుందని జాగ్రత్తగా మనం గ్రహించాలి. హర్మెగెదోన్ యుద్ధం యొక్క ఉద్దేశము కూడా అదే. వై డిడ్ ద లార్డ్ అలౌడ్ ద జడ్జ్మెంట్ డ్యూరింగ్ ద బ్యాటిల్ ఆఫ్ Armageddon is just because of misusing or not utilizing the grace and the utilities of the Lord which he has given to us. దేవుడు మనకిచ్చినటువంటి మరి ఆశీర్వాదములను, ఈవులను, ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవిని వింటున్నారా, ప్రతి ఆశీర్వాదమును విన్నారా, మనం ప్రసాదింపబడినటువంటి
మంచుతనమును, ఆయన కనికరమును మనము నిరాకరించిన ఎడల తీర్పు తప్పదు. నిరాకరించినా తీర్పు తప్పదు. మిస్యూజ్ చేసినా మనకు తీర్పు తప్పదు. మిస్యూజ్ అంటే దుర్వినియోగపరుచుకున్నా కూడా మనకు తీర్పు తప్పదు. అందుచేత ఇటు విషయమై మనము జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వీఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ విచ్ ద లార్డ్ ఈస్ గివింగ్ us. వీఆర్ అకౌంటబుల్ ఫర్ everything which the Lord is giving us. It may be your physical blessings, it may be the spiritual blessings. You are accountable in using every blessing of the Lord which is given unto you and me. Praise be to the name of our Lord and Savior Jesus Christ. సేవకుల్నిచ్చాడా? ఆ ఆశీర్వాదాన్ని, మంచితనాన్ని ఉపయోగించుకోండి. ఒక మంచి సహవాసాన్ని ఇచ్చాడా? ఆ సహవాసాన్ని కాపాడుకోండి. ఒక మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడా? దాని యొక్క ఉద్దేశమును మనం గ్రహించాలి. విస్తారమైన ధనధాన్యాదుల దేవుడిచ్చాడా? దాన్ని ఉపయోగించుకునే విధానాన్ని మనం గుర్తుపట్టాలి. దేవుడు మీకు కావలసిన అక్కరలు, అవసరాలు అన్నిటి విషయంలో మనం ప్రభు దగ్గర విచారణ చేయాలి. ఎందుకు దేవుడు మనకు వీటిని ఇచ్చాడు? వీటి వలన దేవునికి ఉద్దేశం ఏమిటి? వీటి వలన దేవునికి చిత్తం ఏమిటో మనము తెలుసుకోవడానికి ప్రయత్నించవలసిందిగా ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది ప్రియులారా, హర్మగెద్దోను యుద్ధం యొక్క విషయాలను మనం నేర్చుకోవడానికి కాస్త ముందుకు వెళ్దాం. చదవగలిగిన వారు త్వరగా నాకు చదివి సహాయం చేయండి. ప్రకటన పుస్తకం 16వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్, చాప్టర్ 16, బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 16 to 18. ప్రకటన పుస్తకం 16వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు మనం చదవగా విందాం. ప్రకటన పుస్తకం 16వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు చదవగా విందాం. వాయుమండలం సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చింది. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపం కలిగిన మొదలుకొని మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. చాలండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ హర్మెగెద్దోన్ యుద్ధ వాతావరణము ప్రస్తావింపబడినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీ భాషలో హర్మెగెద్దోన్ చోటుకు వారిని పోగు చేసి, మరి అక్కడ 7వ దూత వాయుమండలము మీద పాత్రను కృమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపుల ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద మానవుడు సృష్టింపబడిన నాటి నుండి కలిగిన భూకంపములన్నిటిలో ఇదే బహు పెద్ద భూకంపముగా ఉండును. విన్నారా? ఒక మహాభయంకరమైనటువంటి భూకంపముగా అది ఉండును అని అక్కడ రాయబడి ఉంది. 21వ వచనములో మనం చూస్తే, 21వ వచనము చూస్తే పెద్ద వడగండ్లు, భయానకమైనటువంటి వడగండ్లు మనం ఆ భూమి మీద మరి పడబోతున్నాయని అక్కడ రాయబడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. 21వ వచనాన్ని చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. 21వ వచనం.
5 మనుగుల బరువు కలిగిన ఒక్కొక్క వడగండ్లు భూమి మీద పడినట్లుగా మనం చూస్తున్నాం. మన లెక్కలో మన కొలత ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క వడగండ్లు 30 నుండి 40 కిలోల బరువు ఉంటుంది. వింటున్నారా? ఇప్పుడు బాగా వినండి. హర్మగెద్దోన్ అన్న చోటుకి తీసుకొని వెళ్ళి యుద్ధము ఆరంభమయ్యే సమయం ఎలాగుంటుందంటే, 1 భూకంపము సంభవింపబోవు పరిస్థితి, 2వది అక్కడ భయంకరమైన వడగండ్లు వారి మీద పడే సందర్భం. ప్రేమిందని బిడ్లారా, అట్టి వడగండ్లైనను అట్టి మహాభూకంపమైనను భూమి మీద నరుడు పుట్టినది మొదలుకొని ఎప్పుడూ సంభవించలేదని దేవుని వాక్యములో చాలా స్పష్టముగా రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది బహు భయంకరమైన దినం. మనుష్యుడు తప్పించుకొని పోవుటకు ఏమాత్రము కూడా అవకాశము లేని ఆ భయంకరమైన కాలమును గురించి మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. భూమి మీద కలిగే వైపరీత్యములలో, ఆకాశము నుండి పంపబడినటువంటి వైపరీత్యములలో హర్మగెద్దోన్ అనేది భయంకరమైనదిగా ఉండును. ఎందుకు? ప్రజలు దేవుని ఆగ్రహమును నిరాకరించిన ప్రజలు దేవుని అనుగ్రహమును నిరాకరించినందువలననే. శ్రమల కాలమే బహు భయంకరమైన కాలముగా మనము తలంచుచున్నాము. అయితే ఆ సమయములలో సహితం దేవుడు మానవుని ఎడల తన మంచితనమును వెల్లడి చేయుదురు. అందరిలో ప్రతి ఒక్కరికి దేవుని దూత నిత్య సువార్తను ప్రకటించినట్లుగా దేవుని వాక్యములో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. నేను ఆరంభములోనే మీకు తెలియపరిచాను, ప్రతి తీర్పునకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణము మితిమీరినప్పుడే, ఆ పరిస్థితులు అంబరమునంటినప్పుడే దేవుడు తీర్పును అనుమతిస్తాడు. అయితే హర్మగెద్దోన్ యుద్ధం యొక్క ఉద్దేశం, హర్మగెద్దోన్ యుద్ధం యొక్క ఆ ప్రణాళిక లేదా దాని ఉద్దేశం, ఎందుకంటే ప్రభు మనుష్యులకు అనుగ్రహించిన ఈవులను, లేకపోతే దేవుని అనుగ్రహమును వారు నిరాకరించినందువలన. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన కృపను నిరాకరిస్తామో, అనుగ్రహం అంటే కృప, ద మర్సీ ఆఫ్ అవర్ లార్డ్, the grace of our Lord. When we reject the grace and mercy of our Lord, we are put to judgment during the time of the battle of Armageddon. అంటున్నారా? కనుక ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఈవిని, ప్రతి అనుగ్రహమును నిరాకరించుట వలన భూమి మీదికి మహాభయంకరమైన తీర్పు, నిరాకరించిన వానికి ఆ తీర్పు సంభవించబోతుందని చాలా చక్కగా ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ హర్మగెద్దోను యుద్ధము ద్వారా భూమి మీదికి కృపను నిరాకరించిన వానికి తీర్పును దేవుడు రప్పింపపోగా, రెండో ప్రక్క ప్రతి తీర్పుతో కూడా దేవుని కనికరము కూడా ప్రయాణము చేస్తూ ఉన్నట్లుగా మనము చూడాలి. He will not just bring his judgment on the earth, but with the judgment, with the punishment, he would also allow his grace to travel together parallelly with the punishment, parallelly with the judgment. అదేమిటో చూడండి. ఆ సమయంలో కూడా ఎవరైనా రక్షింపబడుదురేమోనని, ఇన్నరా, హర్మగెద్దోను యుద్ధము జరుగుచున్న సమయంలో, తీర్పు తీర్చబడే ఆ వేళ కూడా ఎవరైనా రక్షింపబడుదురేమోనని ఆ కాలములో కూడా ఒక సువార్త ప్రకటింపబడుచూ ఉంటుంది. ఒక సువార్త, ఆ కాలములో కూడా ఒక సువార్త ప్రకటింపబడుట కలిగిన కారణం ఏమిటంటే, అది ఆయన కనికరముగా మనము గ్రహించాలి. ఎవడైనను ఆ సువార్త విని, ఎవడైనను ఆ మాటలు విని, ఎవడైనను తన జీవితాన్ని సరిచేసుకొని క్షమాపణ కోరి సమాధానపడినలా, అప్పుడు సహితం కనికరించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడని
దేవుడు తన చిత్తాన్ని బయలుపరచుచున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఆ హర్మెగెద్దోన్ యుద్ధ కాలమున కూడా ప్రకటింపబడు సువార్త ఏమిటో దేవుని వాక్యంలో నుంచి మనం చదువుదాం. ప్రకటన పుస్తకం 14వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ చాప్టర్ 14. ప్రకటన పుస్తకం 14వ అధ్యాయం 6-7 వచనములను వేగురపడి చదవవలసిందిగా మనం చేస్తున్నాను. రెవల్యూషన్స్ 14 verse 6 and 7. అప్పుడు అతడు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు ఈ దేవుడికి భయపడి ఆయనను మహిమపట్టుడు. ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చిన గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారను కలుగజేసిన వానికి నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. చాలండి. చూసారా ప్రియులారా, ఆ భయంకరమైన కాలములో కూడా, హర్మెగెద్దోన్ యుద్ధము జరుగుచున్నటువంటి సందర్భములో కూడా, ప్రియమైన బిడ్డలారా, ఆకాశములో ఎగురుచున్న ఒక దేవదూత నిత్య సువార్త ప్రకటించుచు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. An everlasting gospel was preached during the time of the battle of Armageddon. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక్కడ ప్రకటింపబడుతున్న సువార్త కూడా ఒక పేరు పెట్టబడ్డది. ఆ సువార్త పేరు ఏమిటంటే నిత్య సువార్త. పిల్లల, బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి, మీకు తెలుసా? 4 గాస్పల్స్ ఇన్ బైబిల్. ఆ 4 సువార్తలు ఏమిటి అని అడిగితే ఖచ్చితంగా మీరు ఇచ్చే సమాధానం ఏమిటంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. వెరీ గుడ్. కానీ నేను చెప్పే సువార్తలు ఇవి కాదు. నేను చెప్పే సువార్తలు ఏమిటంటే, 1 రక్షణ సువార్త, ద గాస్పల్ ఆఫ్ సాల్వేషన్. 2వ సువార్త, ద గాస్పల్ ఆఫ్ గ్లోరీ, మహిమగల సువార్త. 3వది రాజ్య సువార్త, ద గాస్పల్ ఆఫ్ కింగ్డమ్. 4వది నిత్య సువార్త, ది ఎవర్లాస్టింగ్ గాస్పల్. వింటున్నారా? మళ్ళీ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1 రక్షణ సువార్త, 2వది మహిమగల సువార్త. సంఘము భూమి మీద ఉన్నంత కాలం ప్రకటింపబడు సువార్త ఇదే. ఏమిటా సువార్త అంటే రక్షణ సువార్త మరియు మహిమగల సువార్త. విన్నారా? శ్రమల కాలమున వినిపింపబడేది రాజ్య సువార్త. హర్మగెద్దోన్ యుద్ధ కాలమున వినపడేది నిత్య సువార్త. ఆయా కాలములలో దేవుడు సువార్తలను అనుమతిస్తూ ఆ సువార్తలను ప్రకటింపచేయచ్చు దేవుడు ప్రజలకు అవకాశమును కలిగించుచున్నట్లుగా మనము జాగ్రత్తగా గ్రహించవలసి ఉన్నది. ఈ సువార్త ప్రకటించగలిగిన కారణం మనుష్యుని పైన, మానవుని పైన దేవుడు ఇంకనూ చూపుచున్న కనికరం, ఇంకనూ ఆయన మంచితనమును వెల్లడి చేయుచున్నారన్న విషయము మనకు స్పష్టమవుతున్నట్టుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు తన మంచితనమును బట్టి ప్రవచించుటకును మరియు ప్రజలను హెచ్చరించుటకై హానోకు మరియు ఏలియాను 2 సాక్షులను కూడా పంపిరి. ఆ 2 శవములను పునరుద్ధానము చెంది పరలోకమునకు ఆరోహణమగుటకు ప్రజలు చూచెదరు. చూడండి, హానోకు మొదలుకొని ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు, విన్నారా? చూడండి, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు మరి వీరు ఈ హర్మెగెద్దోన్ యుద్ధమును గురించి ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. చదవండి, యూదా పత్రిక 14వ వచనం. ద బుక్ ఆఫ్ జూడ్
చాప్టర్ వర్స్ 14, అది 1వ అధ్యాయము గనుక 1వ వచనం. ఆ, ఏడవ వాడైన యోహాను కూడా ఆ, ప్రవచించాలను. ఆ, అందరికీ తెలుసుకును, ఉమ్, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసి వారి భక్తిహీన క్రియలన్నీ కూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని వారిని ఒప్పించును. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును. చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో దేవుడు రాబోచున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? భక్తిహీనులైన వారికి, భక్తిహీనతనుకు, భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనమైన క్రియలన్నిటికీ తీర్పు తీర్చుటకు, టు జడ్జ్. Our God is going to come down. This particular verse is written, the scenario for this situation is the battle of Armageddon. హర్మగెద్దోను యొక్క యుద్ధ కాలమున జరగనయున్న కార్యముల విషయమై మరి ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు, అంటే హర్మగెద్దోన్ యుద్ధ కాలమున జరగనయున్న సంభవాల గురించి కొన్ని వేల సంవత్సరాల క్రిందటనే మనస్సాక్షి యుగములోనే ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు, పాపమెరుగని కాలం మొదలుకొని ఇన్నరా మనస్సాక్షి కాలము ముగింపబడు వరకు జరగనయున్నటువంటి ఈ సందర్భాల గురించి వారు ముందుగానే తెలియపరిచినట్టుగా, ప్రవచించి చెప్పినట్లుగా మరి దైవజనుడు ఇక్కడ రాయిచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాను. 2వ 3.5 సంవత్సరముల కాలము ముగింపబడుచుండగా భూమి మీదకి పంపింపబడినటువంటి ఆ 2 సాక్షులైన ఏలియా హానోకులు చంపబడతారు. ఐ రిపీట్, శ్రమల కాలపు 2వ అర్ధ భాగమున, అంటే సెకండ్ 3.5 years, 2వ 3.5 సంవత్సరముల కాలమున ఏలియా హానోకులు భూమి మీదకి పంపబడతారు. వారు ప్రవచించు దినములు సంపూర్ణము కాగా, వారు పరిచర్య జరిగించు దినములు సంపూర్ణము కాగా, అగాధములో నుండి ఒక క్రూర మృగము బయటికి వచ్చి వారిని వధించి వారితో యుద్ధము చేసి వారిని చంపుతున్నట్లుగా 11వ అధ్యాయం ప్రకటన పుస్తకంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. వారి శవములు సంత వీధుల్లో పడి ఉంటాయి. ఆ శవములను వారు ఏమాత్రం భూస్థాపన చేయనివ్వరు. వారు చనిపోయిన స్థితిని చూచి ప్రజలందరూ కూడా విందు చేసుకుంటూ, కట్నాలు పంచుకుంటూ, ఆడుతూ పాడుతూ వారు సంతోషిస్తుండగా ప్రభు ఆత్మ వారిలోనికి ప్రవేశించి, లేదా ప్రభు ప్రత్యక్షము కాగా దేవుని ఆత్మ వీరిలోనికి ప్రవేశించినప్పుడు వారు కాళ్ళ చీళ్ళ మండలములను ఉనికి వారు లేచి నిలబడినట్లుగా చూస్తున్నాం. వారు లేచి నిలబడి ఆకాశములోనికి, మహిమలోనికి వారు ఆరోహణమై వెళ్ళిపోయిన సత్యాన్ని ప్రకటన పుస్తకం 11వ అధ్యాయములో చాలా స్పష్టంగా వివరించి చాలా చక్కగా రాయబడి ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను. హానోకు మరియు ఏలియాలు కూడా
ఆ రెండవ 3.5 సంవత్సరముల కాలములో సంభవించనయున్న హర్మెగెద్దోన్ యుద్ధాన్ని గురించి కూడా వారు ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. బాగా వినండి. దే వర్ ప్రీచింగ్, దే వర్ టెలింగ్ అబౌట్ ద డే ఆఫ్ వెంజెన్స్, అబౌట్ ద బ్యాటిల్ ఆఫ్ హర్మెగెద్దోన్. అయితే ఆ ఇద్దరు సాక్షులను పంపిన కాలమున వారు చంపబడతారు. ఆ ఇద్దరు శవములు పునరుద్ధానము చెంది పరలోకమునకు ఆరోహణమగుట ప్రజలందరూ చూస్తారు. విన్నారా? ప్రజలందరూ చూస్తారు. వారు ఎక్కడో యెరూషలేములో మరి ఆ ఇద్దరు చంపబడుట, ఎక్కడో యెరూషలేములో ఆ ఇద్దరు సంహరింపబడుట, ఆ ఎక్కడో యెరూషలేములో వారి శవములు సంత వీధుల్లో పడి ఉండుట, మరి ఆ వారి శవములు ఆ సంత వీధుల్లో పడి ఉన్న రోజులు ప్రజలు విందు చేసుకుంటూ, ప్రజలు వినోదాలు చేసుకుంటూ, వారు సంతోషించి ఆనందించే సందర్భాన్ని ప్రజలందరూ చూస్తారు. ద హోల్ వరల్డ్ విల్ వాచ్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్ అని ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. ఎలా చూస్తారు? వీళ్ళు అలా పడి ఉండడం మాత్రమే కాదు, అక్కడి నుండి వారు ఆరోహణమై వెళ్ళిపోవడం కూడా ప్రజలందరూ చూస్తారు అని వివరించబడ్డది, రాయబడ్డది. ఎలా చూస్తారు? నేను అనుకుంటాను, ఒకవేళ శాటిలైట్ టెలివిజన్ ద్వారా ఈ విషయాలన్నీ కూడా మరి టెలికాస్ట్ అయినప్పుడు ప్రజలందరూ కూడా వీరిరువురి జీవితాల్లో జరగనైనటువంటి అద్భుతమైన సన్నివేశం, అద్భుతమైనటువంటి ఆ పరిస్థితులు మరి ఆ ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తిగా మరి చూస్తారన్న సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చూడండి, ఇట్టి కార్యముల ద్వారా దేవుని యొక్క అనుగ్రహం మరియు వాస్తవమునకు ఇంతటి స్పష్టమైన రుజువు ఒకటి రుజువు ఒకటి మరి ఉండినను, తమ దుష్టత్వమునకు జనులు మాత్రమే మారు మనస్సు పొందిన వారు కాక, వారి దుష్టత్వమైన స్వభావము చేత వారు పీడింపబడుతూ వారు ఏమాత్రమును మారు మనసు పొందక దేవుణ్ణి దూషించిరని మనం అక్కడ చదువుతున్నాం. విన్నారా? ఇలాంటి దేవుని అనుగ్రహమును, ఇలాంటి దేవుని కృపను, ఇలాంటి దేవుని యొక్క ఈవిని వారు తిరస్కారము చేసి వారు దాన్ని విసర్జించిన కారణమున వారు తీర్పు తీర్చబడుతున్నారని మనము జ్ఞాపకం చేసుకోవలసిందిగా మరొకసారి నేను మీకు తెలియచేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని అనుగ్రహం మారు మనస్సునకు దారి తీస్తుంది. ఆయా కాలములలో, ఆయా సమయములలో, ఆయా పరిస్థితులలో దేవుడు ఎందుకు వారికి అనుగ్రహం చూపుతూ, ఎందుకు దేవుడు వారికి అవకాశాన్ని కలిగిస్తున్నాడంటే, ఆయన అనుగ్రహము మనకు మారు మనస్సును కలిగించడానికే. ఒక వాక్యాన్ని చదవండి. రోమీలకు రాసిన పుస్తకం, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 2 verse 4. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుగా విందాం. దేవుని అనుగ్రహము మారు మనస్సు చాలండి. చూసారా ప్రియులారా? దేవుడు ఆయా సమయములలో, ఆయా కాలములలో తీర్పు తీర్చక మునుపు, బిఫోర్ ద జడ్జ్మెంట్, దేవుడు ఎందుకు మరి ఆయన కనికరమును వెల్లడిపరుస్తున్నాడు, ఎందుకు ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, ఎందుకు ఆయన కృపను వెల్లడిపరుస్తున్నారంటే, ఆయన కృప ఆ కాలములో అనుగ్రహించుటకు ఆయన మనకిచ్చుచున్న అవకాశం, మారు మనస్సు పొందుటకై దేవుడు మనకిస్తున్న అవకాశముగా మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కానీ చూడండి, ప్రకటన పుస్తకంలో మరి 16వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, దేవుడు వారికి అవకాశము కలిగిస్తున్నాను, దేవుడు వారికి సమయాన్ని ఇస్తున్నాను, దేవుడు వారికి మరి సమయాన్ని మారు మనస్సు పొందడానికి వారిని ప్రేరేపిస్తున్నాను. వారు మారు మనస్సు పొందనొల్లక వారు ఎలాంటి స్థితికి అప్పగింపబడ్డారో చూడండి. ప్రకటన పుస్తకం 16వ అధ్యాయం 9వ వచనం. వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని
వారు దేవు మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. చూడండి, ప్రభుని ఆ సమయంలో కూడా దూషిస్తున్నారు. ఆ సమయంలో కూడా దూషిస్తున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడుతున్నాను, బాగా వినండి. యోబు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతుంటే భార్య వచ్చి దూషిస్తూ అంటుంది, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు. తన భర్త కుంటివాడైనా, అవిటివాడైనా, గుడ్డివాడైనా, లేకపోతే అవయవములు పనిచేయని పరిస్థితుల్లో ఉన్న భర్త ఉండాలని కోరుకుంటుంది ప్రతి భార్య. కానీ ఇక్కడ చూడండి, యోబు భార్య తన భర్తని దూషిస్తూ చావునకు వెళ్ళిపోమని ప్రేరేపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దూషిస్తున్నారు, కలిగిన కష్టంలో దూషిస్తున్నారు, కలిగిన బాధను బట్టి దూషించుచున్నారు. కానీ యోబు అలా చేయలేదు. ఆ భయంకరమైన శ్రమలో కూడా, ఆ భయంకరమైన ఇబ్బందుల్లో కూడా, ఆ భయంకరమైన బాధలు కూడా యోబు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభుని ఘనపరుస్తున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అంటాడు. దిగంబరిగా నేను వచ్చి తిని, దిగంబరిగా నేను వెళ్ళిపోతాను. ఈ లోకంలో నేను సంపాదించుకున్నాను, కానీ తీసుకుని పోయేటివి ఏవీ లేవన్న సత్యాన్ని దైవజనుడు అక్కడ మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కలుగుచున్న బాధలలో ఒక మారు మనసు రావాలి, ఒక పశ్చాత్తాపము రావాలి. విన్నారా? ఒక పొరపాటు జరిగినప్పుడు, ఒక నేరము జరిగినప్పుడు, ఒక తప్పిదము జరిగినప్పుడు దానికి పశ్చాత్తాపము రావాలి, దానికి ఆ క్షమాపణ రావాలి. అది రాకుండా ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభుని దూషించుచు, ప్రభు నామాన్ని అవమానపరచచ్చు, ఆయన నిరాకరించుచు ఉన్నట్లుగా రాయబడి ఉంది. అందుచేతనే దేవుడు హర్మగెద్దోను యుద్ధము ద్వారా తీర్పును దేవుడు వారి మీదికి అనుమతించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇది శ్రమల కాలము, 7 సంవత్సరాల శ్రమల కాలం ముగింపబడి ఇక ఆ భయంకరమైన హర్మగెద్దోన్ యుద్ధము సంభవించనయున్న కాలములో ఉన్న ప్రజల వ్యక్తిత్వం ఇక ఏమాత్రము కూడా ప్రభు కనికరమును పొందక, ఇక ఏమాత్రం ప్రభు చేత క్షమింపబడక, ఏమాత్రము కూడా అవకాశము లేని పరిస్థితులలో మిగిలిపోయిన ప్రజలు మనకి కనబడుతున్నారు. వారి స్వభావాలు కనబడుతున్నాయి. అయితే వారిని చూచి ఇప్పుడు మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన శ్రమల కాలములో కూడా, ఆ భయంకరమైన ఇబ్బందుల కాలములో కూడా దేవుడు వారికి ఒక అవకాశమును కలిగిస్తూ మరి ఆ 2 సాక్షుల ద్వారా సువార్తను ప్రకటింపచేయచ్చు, నిత్య సువార్తను ప్రకటింపచేయచ్చు. మరి వారి మారు మనస్సు పొందుటకై దేవుడు కనికరమును అనుమతించుచుండగా వాటిని వారు నిరాకరించినందువలన వారు తీర్పు తీర్చబడినట్లుగా ప్రస్తుత కాలంలో ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, కొన్నిసార్లు దేవుడు మన జీవితాలలో కొన్ని పరిస్థితులను అనుమతించి కొన్ని పాఠాలు ప్రభు నేర్పిస్తూ ఉంటాడు, కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. బాధకరమైన విషయం ఏంటో తెలుసా? మనం కనులుండి చూచినను, బుర్ర ఉండి ఆలోచించగలిగిన జ్ఞానం ఉన్నను, హృదయం ఉండి దాని విషయమై వివేచించగలిగినటువంటి జ్ఞానము, ఆ అవకాశమును కలిగినను కొన్నిసార్లు మనము దాన్ని వాడుకోలేం, ఉపయోగించుకోలేం, దాన్ని మనం గుర్తించలేం. అది దేవుని కనికరమని మనం ఈ రోజుల్లో గుర్తించలేక వెనుకబడిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడిగా, మీలో కొందరికి ఒక తండ్రిగా నేను మీతో చెబుతున్న ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒకవేళ మీరు పాపక్షమాపణ పొంది, క్షమాపణ పొంది, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడుటకై ఏదైనా పరిస్థితులను దేవుడు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో అనుమతించిన ఎడల మీరు ఈరోజే అది దేవుని చిత్తమును గ్రహించి పశ్చాత్తాపడిన ఎడల, మీరు
పాప క్షమాపణ పొందిన ఎడల, మీరు దేవుని కనికరము కొరకు ప్రాధేయపడిన ఎడల, ప్రభు మీకు అనుగ్రహించుచున్న ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకొని ప్రభుని ఘనపరచగలిగిన ఎడల, నేనంటాను, శ్రమల కాలమందే వారిని విడిపించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు కృపాకాలములో నిన్ను విడిపించడానికి నా దేవుడు ఎంతైనా సమర్థుడు. ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడైనను మీరు పశ్చాత్తాపడండి. ఇప్పుడైనను మీరు ప్రభు దగ్గర కనికరము కొరకు ప్రాకులాడండి. నేను ఒక మంచి మాట చెప్తాను ప్రియులారా. ప్రభుని ఎరగని వారు, ప్రభుని అంగీకరించని వారు, ప్రభుని నమ్మని వారి మీదకి ఆ దినము తీర్పు రాబోతుందన్న విషయం ఎంత స్పష్టమో ఈ రోజున సంఘములో, విశ్వాసుల్లో కూడా, సంఘాలలో కూడా మరి చాలామంది మరి ప్రభు వారి జీవితంలో జరిగినటువంటి పొరపాటులకు, వారి జీవితంలో జరిగినటువంటి తప్పిదములకు ప్రాయశ్చిత్తపడుటకై, పశ్చాత్తాపడుటకై దేవుడు మనకు, నీకు కావచ్చు, నాకు కావచ్చు, మనందరికీ సరిచేసుకోవడానికి, పశ్చాత్తాపడడానికి అవకాశం మనం కలిగిస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకొని క్షమాపణ కోరి మనం ప్రభు దగ్గర సమాధాన పడగలిగితే నిశ్చయముగా మన మీదికి రాబోచున్న తీర్పు నుండి మనము తప్పించుకుంటాం. We will escape the judgment if we confess our sins, if we repent in the presence of the Lord. దేవుని కనికరం ప్రభునికి ఇంకా ఎందుకు చూపుతున్నాడో తెలుసా? నువ్వు గొప్పవాడివని కాదు, నేను గొప్పవాడినని కాదు, మనము ఘనులమని కాదు, మనము గొప్ప వంశం వారని కాదు, లేకపోతే అధికారము కలిగిన వారమని కాదు, అగ్ర కులస్థులమని కాదు, ఇంకా ఏదో ఒక కారణము చేత కాదు. మనము నశించుట దేవునికి ఇష్టము లేక, మనము శిక్షింపబడుట దేవునికి ఇష్టము లేక, మనము శాపమునకు అప్పగింపబడుట దేవునికి ఇష్టము లేక జరిగిన చిన్న చిన్న పొరపాటులకు. ఏంటా చిన్న పొరపాట్లు? నీకిచ్చిన వరమును ఉపయోగించుకోకపోవటం వలన, నీకిచ్చినటువంటి మంచితనమును ఉపయోగించుకొనకపోవటం వలన, నీకు చూపిన కనికరమును నీవు 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 వాడుకొనకపోవటం వలన, దేవుని కృపను నిర్లక్ష్యము చేసిన కారణాన, ఈవులను నిర్లక్ష్యము చేసిన కారణాన శిక్ష అప్పగింపబడుతున్నావే. ఆ విషయమై ఇప్పటికైనాను నీవు మారు మనస్సు పొందినట్లా నా దేవుడు నిన్ను కనికరిస్తాడని దేవుని వాక్యము ద్వారా చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నట్టుగా మనము గ్రహించుచున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రేమ దేవుని బిడ్డలారా, హర్మెగెద్దోను యుద్ధం ఈ భూమి మీద అక్షరార్థకముగా యుద్ధము జరగనయున్న పరిస్థితి. ప్రపంచం దానికి పెట్టిన పేరే థర్డ్ వరల్డ్ వార్, మూడవ ప్రపంచ యుద్ధం. బైబిల్ దానికి పెట్టిన పేరేమిటంటే హర్మెగెద్దోను యుద్ధం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో హర్మెగెద్దోను యుద్ధ వాతావరణములను వివరించే ఒక చక్కటి వచనాన్ని మనం చదవగా విందాం. ప్రకటన పుస్తకం 19వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ చాప్టర్ 19. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. రెవల్యూషన్స్ చాప్టర్ 19 verse 11. ప్రకటన 19వ అధ్యాయం 11వ వచనం. పరలోకము తెరవబడి చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శన చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. చాలండి, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. చాలండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మాటలు వినండి. ఈ ప్రకటన పుస్తకం 19వ అధ్యాయం 11వ వచనంలో యుద్ధము చేయుటకు బయలు వెళ్ళిన ఒక వ్యక్తి యొక్క వివరణ ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఒక్క మాటను, సందర్భాన్ని వివరించి ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ని ఇంతటితో నేను ఆపి తిరిగి రేపటి దినం మనము కొనసాగించుకుందాం. బాగా వినండి. 19వ అధ్యాయంలో తెల్లని గుర్రము పైన ఎక్కి
యుద్ధము చేయుటకు బయలుదేరిన ఒక వ్యక్తి యొక్క వివరణ రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ వ్యక్తి యుద్ధము చేయుటకు వెళ్ళినట్టుగా, అతడు పరిశుద్ధుడైన వాడిగా, అతడు నీతిమంతుడైన వాడని అక్కడ వివరించి రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ హర్మగెద్దోనుకు సంబంధించినటువంటి దృశ్యములు వివరింపబడి ఉన్నాయి. ఇది దేవుని యొక్క మహిమ కలిగిన ప్రత్యక్షత అయ్యున్నది. ఇట్ ఈస్ ఆల్సో అడ్రస్ టు బి యాజ్ ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఇది దేవుని యొక్క మహిమ గల ప్రత్యక్షత అయ్యున్నది. మహిమ ప్రత్యక్షత అనంతరం ఒక గొప్ప శోధన లేక ఒక ఆధ్యాత్మిక యుద్ధము జరగనయున్నది. ఒక ఆత్మీయ సత్యము ఇక్కడ దాగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు గ్రహించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. వినండి. హర్మగెద్దోన్ యుద్ధం అయిపోయిన వెంటనే, లేకపోతే చూడండి, ఇది దేవుని యొక్క మహిమ గల ప్రత్యక్షత అయ్యున్నది. మహిమ ప్రత్యక్షత అనంతరం ఒక ఒక ఆధ్యాత్మిక యుద్ధము జరుగుననిదియు ఒక ఆత్మీయ సత్యమైనది. ఉదాహరణకు, ప్రభు ప్రత్యక్షం కాగానే ఒక భయంకరమైన యుద్ధము జరగనై ఉన్నది. దానికి వివరించడానికి, మీకు అర్థం కావడానికి మంచి ఉదాహరణ మీ ముందు పెడతాను. బాగుండి. యేసు బాప్తిస్మం పొందిన తర్వాత, యేసు బాప్తిస్మం పొందినప్పుడు త్రియేక దేవుని యొక్క మహిమాయుక్తమైన ప్రత్యక్షత జరిగాను. విన్నారా? బాప్తిసం తీసుకొని ఒడ్డుకు రాగానే అతడు త్రిత్వమైన దేవుడన్న ప్రత్యక్షత అక్కడ సంభవించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానన్న విషయం బయలుపరచబడినట్టుగా చూస్తున్నాం. ఆకాశము తెరబడెను, తండ్రి అయిన దేవుడు ఆకాశము నుండి మాట్లాడినట్టుగా పరిశుద్ధాత్మ పావురము రూపములో దిగినని 3 ప్రత్యక్షతలను చూస్తున్నాం. స్వరము దేవునిది, దిగి వచ్చిన వారు పరిశుద్ధాత్మ దేవుడు, సాక్ష్యమును పొందినది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇదెంత వైభవముగా ఉన్నదో చూడండి. హౌ మార్వలస్ ఇట్ ఈస్. విన్నారా? అయితే అటు పిమ్మట వెంటనే ఆయన 40 దినములు ఉపవాసముండిన పిమ్మట శోధింపబడుటకు అతడు అరణ్యమునకు కొనిపోబడెను. అతడు శోధింపబడినట్లు అరణ్యమునకు కొనిపోబడెను. వైభవమైన సహోదరు జాన్సన్ మ్యూట్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. సిస్టర్ రత్నకుమారి గారు కూడా మ్యూట్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. వైభవంతో కూడినటువంటి 1000 సంవత్సరముల పరిపాలన అనంతరం గోగు మాగోగు యుద్ధం ఒకటి మరలా జరగబోచున్నది. 1000 ఏళ్ల పరిపాలన ముందు ఒక యుద్ధం, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మరొక యుద్ధం. 1000 ఏళ్ల పరిపాలనకు ముందు హర్మగెద్దోన్ యుద్ధం, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు యుద్ధం. ప్రకటన పుస్తకం 20వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు చదువుగా విందాం. రెవల్యూషన్స్ చాప్టర్ 20 verse 7 to 9. గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధములకు పోగు చేయుటకై వాడు బయలుదేరాడు. చూసారా ప్రియులారా? చదవమ్మా. భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేగా పరలోకములోను వారిని దహించింది. చూసారా ప్రియులారా? ప్రకటన పుస్తకం 19వ అధ్యాయంలో ఒక యుద్ధం, ప్రకటన పుస్తకం 20వ అధ్యాయంలో మరొక యుద్ధం. 1000 సంవత్సరములకు మునుపు ఒక యుద్ధం, 1000 సంవత్సరముల తర్వాత మరొక యుద్ధం. హర్మగెద్దోన్ యుద్ధం ముందు జరుగుతుంది. గోగు మాగోగు యుద్ధం 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరుగుతుంది.
ప్రేమిందని బిడ్డలారా, ఈ హర్మెగెద్దోన్ యుద్ధం యొక్క ఉద్దేశం ఒకటే. ఎందుకు ఆ సమయంలో ప్రభు తీర్పు తీరుస్తున్నాడంటే, వారు దేవుని కృపను నిరాకరించినందువలన, వారికి దేవుడిచ్చిన అవకాశమును సద్వినియోగము చేసుకొనకపోవటం వలన, దేవుని మంచితనమును వారు 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 తృణీకరించినందువలన వారి మీదకి ఈ హర్మెగెద్దోన్ యుద్ధం రప్పింపబడినట్లుగా, హర్మెగెద్దోన్ యుద్ధము ద్వారా తీర్పు వారి మీదకి అనుమతింపబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ దినము సమీపముగా ఉండగా మనమందరము పరిశుద్ధులమై సిద్ధపడి మహిమలోనికి ఎత్తబడుట కంటే మించిన భాగ్యం మరొకటి లేదు. లేని ఎడల భయంకరమైన తీర్పు, భయంకరమైన శిక్ష, భయంకరమైనటువంటి మరి శాపము భూమి మీద ఆవరించబడి భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుచూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అందుచేత ఆ దినము రాకమునిపే ఇప్పటికైనను కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందినట్లు మనము దేవుని యొద్దకు తిరిగి రావలసి ఉన్నదిగా ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తున్నాను. తప్పిపోయిన కుమారుడు తన పొరపాటు తెలుసుకొని, తప్పిదము తెలుసుకొని ఎలాగున తిరిగి తన తండ్రి యొద్దకు చేరుకున్నాడో, ఈ రోజున సంఘమునకు నేను చెప్పే ఉపదేశము, నేను చేసే మనవి ఒకటే. ఒకవేళ మీరు తప్పిపోయిన కుమారుడిగా పొరపాటు చేసి దూరంగా వెళ్ళిపోయారా, నేరము మోపబడిన వారిగా కనబడుతున్నారా, మీకు అనుగ్రహింపబడిన కృపను, మీకు అనుగ్రహింపబడినటువంటి శ్రేష్టమైన ఈవులను, మీకు అనుగ్రహింపబడినటువంటి అవకాశములను, మీకు ఇచ్చిన స్థానమును మీరు పోగొట్టుకున్నారా? నిరభ్యంతరకరంగా ఏమాత్రము కూడా మీరు స్వాభిమానము లేదా తో ఆలోచించక మీరు తగ్గించుకొని క్షమాపణ కోరి సమాధానముతో 4 అడుగులు ముందుకు వేయగలిగితే నా దేవుని కనికరము నీ మీదకి దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ఒక మంచి మాట చెప్పి ముగించేస్తాను ప్రియులారా. వాస్తవంగా యాకోబు శిక్షకు అర్హుడు, యాకోబు మరణానికి కారకుడు. అన్నైన ఏశావు ద్వారా చంపబడాలి. కానీ ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో పెనుగులాడిన తర్వాత, యాకోబుతో పోరాటం చేసిన తర్వాత అతని మనసులో వచ్చిన ఒక చక్కటి ఆలోచన, నేను వెళ్ళి నా అన్నతో క్షమాపణ కోరతాను, నేను వెళ్ళి నా అన్నతో నేను సమాధాన పడతాను. I will ask for forgiveness unto my brethren. నేను క్షమాపణ కోరతాను, నేను సమాధాన పడతానని ఆశపడి ఎప్పుడైతే మరి యాకోబు 4 అడుగులు ముందుకు వేశాడో, ఒక మంచి మాట చెప్తాను ప్రియులారా, అతను క్షమింపబడిన వాడై అతడు మరి ఆశీర్వదింపబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దయచేసి అందరూ మ్యూట్ చేయాలి, చాలా మంది అన్మ్యూట్లో ఉన్నారు. పిల్లరా చాలా జాగ్రత్తగా వినండి. యాకోబు పశ్చాత్తాపడి, యాకోబు క్షమాపణ కోరి, యాకోబు తన తండ్రితో సమాధానపడి, తన అన్నతో సమాధానపడుట వలన క్షమాపణ కోరుటకు సమాధానపడుటకై వెనుతిరిగి వచ్చిన కారణమున వారు దీవింపబడ్డారు, అతను ఘనపరచబడ్డాడు. ఈ రోజున వేవేల జనములకు తండ్రిగా నియమించబడ్డాడు. ప్రేమ బిడ్డ, ఈ ఉదయకాల సమయం కూడా ఈ మాటలు మన మనసులో పెట్టుకొని మనం కూడా సమాధాన పడుటకై వేగురపడి అడుగులు ముందుకు వేయగలిగితే, మనం పశ్చాత్తాపడగలిగితే, మనం ప్రయాసపడగలిగితే, మనము కూడా కనికరింపబడి క్షమింపబడుటకు అవకాశం ఉన్నట్లుగా ప్రభు మరొకసారి మన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రభు మనకిచ్చిన అవకాశములను, ప్రభు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకొని క్షమాపణ పొంది ప్రభు ఇచ్చిన ఈవులను, కృపలను సద్వినియోగపరచుకుంటూ తీర్పు నుంచి తప్పించబడదుము. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడిన ఈ అమూల్యమైన మాటల ద్వారా మనం క్షమాపణ కోరి ప్రభుతో సమాధానపడి
మనకిచ్చినటువంటి ఈవులను, మనకిచ్చిన కృపలను సద్వినియోగపరచుకొనుచు దేవుని కృపలో నాటబడి ఉంటకు మనం ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పర్వతగిరి నుంచి మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ ప్రభాకర్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పాస్టర్ ప్రభాకర్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ అపారమైన కృప చేత, ప్రేమ చేత, నీ జాలి, నీ దయా, నీ కనికరము దేవా మా మీద ఇలాగ ఉంచి మీరు తండ్రి మా ప్రభువా నీ దైవ సేవకులను నిలబెట్టుకొని తండ్రి నీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తీర్పుల విషయమై దేవా మాతో స్పష్టంగా మాట్లాడుతూ మమ్మల్ని సరిచేస్తూ దేవా నీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ అందు మేము ఉండడానికి దేవా, నీలో మేము సరి చేసుకుని బ్రతకడానికి తండ్రి మా ప్రభువా నీ రాకడ కోసం సిద్ధపడడానికి ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరే మాలో ఉండి మీరు మమ్మల్ని దాచుకొని తండ్రి నీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నామని నీ లేఖనాలను పరిశీలిస్తూ తండ్రి మా ప్రభువా మేము తగ్గించుకొని దీన మనసు కలిగి రాజా నీకు వందనాలు స్తోత్రం. మేము తండ్రి నీకు స్తోత్రములయ్యా, మేము క్షమించబడుతూ నిత్యము తండ్రి మా ప్రభువా నీ వలె మేము మార్చబడడానికి కృప చూపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రాజా నువ్వు సర్వశక్తి గల దేవుడు తండ్రి మా ప్రభువా దేవా, ఏదైనా చేయుటకు సమర్థుడు తండ్రి మా ప్రభువా. మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. మాకంటే గనులు, మాకంటే ఉన్నతమైన వారు, మాకంటే బలవంతులు ఎంతో మంది తండ్రి దేవా నీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద లేకుండా పోయినారయ్యా. మమ్మల్ని అయితే దేవా సజీవుల లెక్కలో ఉంచి సరిచేయడానికి మాకు సమయం ఇచ్చిన దేవుడు తండ్రి మా ప్రభువా. నీ తీర్పుల విషయమై దేవా మమ్మల్ని హెచ్చరిస్తూ సరి చేస్తున్నందుకై నీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ దాసుని అభిషేకించి తండ్రి ఇంకా బహుబలంగా మీరు వాడుకొని మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి బలహీనతలు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లి. ఈ లోకంలో నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తండ్రి మా ప్రభువా మేము తీర్పులో ప్రవేశించుకున్నట్లుగా ఏ విధంగా నీ సన్నిధిలో మేము దేవా నీ దయలో నీ కృపలో మేము ఏ విధంగా దాసపడి ఉండాలో మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఉదయ కాలమే తండ్రి మా ప్రభువా 15 తీర్పుల విషయమై తండ్రి మా ప్రభువా మాతో మాట్లాడిన దేవుడు అయ్యా. ఇంకా మమ్మల్ని సరిచేసి ముందుకు నడిపించి కాపాడి నీ రాకడ కోసం మమ్మల్ని అందరూ సిద్ధపరిచి కాపాడమని యేసు పరిశుద్ధులను అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం సకల పరిశుద్ధులకు తన బిడ్డలందరికీ ప్రభువు పర్యంతము తోడై నడిపించునుగాక. ఆమేన్.